హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ రస్క్ హల్వాను ఒకసారి ట్రై చేసి చూడండి. రుచి చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేశారంటే మీ ఫేవరెట్ హల్వాలో ఇదొకటి యాడ్ అయిపోతుంది. కొంచెం బ్రెడ్ హల్వాలా ఉంటుంది, కానీ దానికంటే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకెందుకు లేట్, రస్క్ హల్వాని ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను రస్క్ హల్వా చేయడానికి 10 రస్కులను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి 1 స్పూన్ నెయ్యిని వేయాలి. నెయ్యి మరిగాక ఇందులో 2 స్పూన్స్ దాకా జీడిపప్పును వేసి దోరగా వేపి పక్కకు తీసేయాలి. తరువాత ఇదే పెనంలో 1 స్పూన్ నెయ్యిని వేసి రస్కులను వేసి 2 వైపులా తిప్పుతూ దోరగా వేపుకోవాలి. మిగిలిన రస్కులన్నీ కూడా ఈ విధంగా వేపుకోవాలి. ఇదే పెనంలో 1 కప్పు దాకా పంచదారను వేయాలి. ఏ కప్పుతో అయితే పంచదారను వేసామో అదే కప్పుతో వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. రస్కులు కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి షుగర్ కొంచెం తక్కువగానే పడుతుంది. పంచదార అంతా నీళ్ళల్లో కరిగిపోయి పాకం అనేది కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఈ పాకంలోనికి ముందుగా వేపుకున్న రస్కులను వేసుకొని అటు ఇటు తిప్పితే రస్కులకు పాకం అనేది బాగా పడుతుంది. తరువాత ఇందులో 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసి ఇప్పుడు రస్కులు ఈ పాకంలోని ఈ పాలలోని మునిగి మెత్తగా అయిపోతాయి. కాబట్టి జస్ట్ గరిటెతో ఇలా నొక్కితే మెత్తబడిపోతాయి. అన్నీ కూడా ఈ విధంగా మెత్తగా చేసేసుకోవాలి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో చిటికెడు యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు హల్వా పొడి పొడిలాడుతూ రావడానికి 1 స్పూన్ నెయ్యిని వేసి కలుపుకోవాలి. చివరిగా ఇందులో ముందుగా వేపుకున్న జీడిపప్పును వేసి అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో అద్భుతంగా ఉంటే రస్క్ హల్వా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.